హలో అండి. చాలా సింపుల్ అండి. ఏమీ లేదు క్యాబేజ్ 65 చేసుకోవడంలో. క్యాబేజీని సన్నగా కట్ చేసి పెట్టుకొని చక్కగా దీనిలోకి మనమైతే శనగపిండి, అలాగే మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. అలాగే టేస్టీ కోసం ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. దానిలోకి కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసి వాటర్ వచ్చే వరకు దాన్ని మ్యాగ్నేట్ చేసేసుకున్నాం. వాటర్ కానీ సరిపోతే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, జోరుగా కాదండి, మనం ఉల్లి పకోడీ, గట్టి పకోడీ ఎలా చేసుకుంటామో అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అలాగే మన ఛానల్ని ఇంకెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ వ్యూస్ వస్తున్నాయి బాగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆయిల్ అనేది పీల్చుతుందండి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసుకున్న దాన్ని వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్ అయితే ఏమాత్రం పీల్చలేదండి. చక్కగా క్రిస్పీగా వచ్చినాయి. చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా తినేసేయచ్చు. అలాగే పప్పుచారులోకి, రసంలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వీటి మీద గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే క్యాబేజ్ 65 అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. అలాగే వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.